కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఇవి ఉంటాయి కన్యా రాశిలో. ఈ కన్యా రాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంచెం పాజిటివ్‌గానే ఉంటుంది. వారం మొదట్లో చేస్తున్న ప్రయత్నాలు సరైన ఫలితాలను ఇవ్వకున్నా, వారం గడుస్తున్న కొద్దీ అన్నీ సానుకూలమవుతాయి. మొదట్లో ఉన్న ఆటంకాలు వారం గడుస్తున్న కొద్దీ తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఈ కన్యా రాశి జాతకులు ముఖ్యంగా ఆపోజిట్ జెండర్ వారికి, పురుషులైతే స్త్రీలకు, స్త్రీలైతే పురుషులకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో వాళ్ళు భార్యాభర్త వాళ్ళే అయితే ఇబ్బంది లేదు. బయట వారి వైపు ఆకర్షింపబడే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కన్యా రాశి వారు. ఇకపోతే ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. తాము వేసుకున్న కార్యాచరణ కొంచెం ఆలస్యమైనా కూడా సత్ఫలితాలనిస్తుంది. సక్రమంగా ముగుస్తుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి సంతానపరమైన సంతృప్తి అనేది ఉంటుంది. వారి సంతానము విద్యార్థులైతే గనక ఆ విద్యార్థుల విద్యను చూసి సంతోషము, ఉద్యోగస్తులైతే గనక వారి ప్రతిభను, వారి ఉన్నతిని చూసి సంతోషము. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కూడా కన్యా రాశి వారికి సంతానం విషయంలో సంతృప్తి అనేది తప్పకుండా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎటువంటి చింత లేదు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈ కన్యా రాశి వారికి గత 4, 5 నెలలుగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో శారీరకంగా, మానసికంగా అవి కొంచెం తగ్గుముఖం పడతాయి. పూర్తిగా పోతాయని చెప్పను. కాకపోతే ఈ వారంలో కొంచెం తగ్గుముఖం పడతాయి. గతంలో పోలిస్తే కొంచెం నయం అనే చెప్పవచ్చును. ఇకపోతే ఉద్యోగాల్లో ఉన్న కన్యా రాశి వారు చాలా చక్కగా ముందుకు వెళతారు. అందరి సహకారము, పెద్దవారి సహకారం అందుతుంది. మంచి పురోగతి ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న కన్యా రాశి వారు మాత్రము ఆచితూచి అడుగులు వేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారము వాటి జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం. ఇకపోతే షేర్ మార్కెట్‌లో ఉన్న వారికి, ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఈ కన్యా రాశి వారు ఈ వారంలో కొత్త ప్రయత్నాలు చేయండి. వాళ్ళ మనసులో ఎప్పటినుండో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారికి అంతా సక్రమంగా, సానుకూలంగానే జరుగుతుంది. సో ఓవరాల్‌గా చూసుకుంటే చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులను పక్కన పెడితే, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ విషయంలో, ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. మీరు కొంచెం మొండితనాన్ని వదిలిపెట్టాలి కన్యా రాశి వారు. పెద్దవాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళు ఆల్రెడీ జీవితాన్ని చూసి వచ్చారు ఆ స్టేజ్‌కి పెద్దవారు. మీరింకా ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఏది కన్యా రాశి యువకులకు చెప్తున్నాను, వయోవృద్ధులకు కాదు. మీ పెద్దవారి విషయంలో కొంచెం ఆచితూచి ఉండండి. వారి మాటకు విలువనియండి, వారికి విలువనియండి. కన్యా రాశి యువకులకు ఇది నా మనవి. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కన్యా రాశి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం వల్ల ఈ వారం మొత్తము సానుకూలంగా గడుస్తుంది.